హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎడ్రీమ్. నేను రేచల్. సూపర్ ఏఐ అకాడమీ వారు కండక్ట్ చేస్తున్నటువంటి తెలుగు ఏఐ బూట్ క్యాంప్ గురించి మనందరికీ తెలిసిందే. అక్కడ నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ ఏఐలో డిఫరెంట్ టూల్స్ నేర్చుకొని వాళ్ళ లైఫ్లో ఓన్ బిజినెస్ ఓన్ ప్లానింగ్స్తో ముందుకెళ్తున్నారు. చాలామంది స్టూడెంట్స్ సక్సెస్ అయ్యి ఐడ్రీమ్ స్టూడియోలో ఎన్నో ఇంటర్వ్యూస్లో పార్టిసిపేట్ అయ్యారు. అయితే ఈరోజు మన స్టూడియోలో రోషిని రెడ్డి ఉన్నారు. అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందనేది తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ రోషిని రెడ్డి. హాయ్ మ్యామ్. ఎస్. ఎలా తెలుసు నీకు సూపర్ ఏఐ అకాడమీ గురించి? సూపర్ ఏఐ అకాడమీ గురించి స్టార్టింగ్లో యాక్చువల్లీ మా మదర్ యూట్యూబ్లో చూస్తున్నారు. యూట్యూబ్లో చూస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి కవిత మ్యామ్ ఇంటర్వ్యూ కనిపించింది అనమాట. సో కవిత మ్యామ్ ఇంటర్వ్యూ ద్వారా నిఖిల్ గుండా సార్ అనే సార్ పరిచయం అయ్యారు. సో సార్ ఇచ్చిన ఓరియంటేషన్లో అండ్ సార్ చెప్పే విధానము ఎవ్రీథింగ్ మనకి నచ్చి సో ఇమ్మీడియట్గా సెకండ్ థాట్ లేకుండా నేను ఏఐ సమ్ వాల్యూ యాడ్ చేస్తుంది నా కెరీర్కి అని అనిపించేసి నేను రిజిస్టర్ అయిపోయాను. రైట్. అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి? కరెంట్లీ నా క్వాలిఫికేషన్ అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్. మరి ఏఐలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. డిఫరెంట్ టూల్స్ ఉంటాయి కదా. నువ్వు జాయిన్ అవ్వగానే ఏం నేర్చుకునే నీ కెరియర్కి బాగుంటుంది ఎట్లా అనేది ఎలా జడ్జ్ చేయగలిగావు? అంటే మనము ఏఐ నేర్చుకోవడం అంటే ఓన్లీ టూల్స్ నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న టూల్స్ని అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఉన్నారు, ప్రాబ్లం ఉందనుకోండి, ప్రాబ్లమ్కి మనం సొల్యూషన్ క్రియేట్ చేసి ఒక వాల్యూ యాడ్ చేస్తే సో ఆ ఏఐ టూల్కి మనము యూజ్ చేసుకొని ఎగ్జాక్ట్గా వాల్యూ యాడ్ చేస్తే అప్పుడు మనకి అది మన ఫ్యూచర్లో కూడా కెరీర్లో యూజ్ అవుతుంది అండ్ మనం ఇచ్చే వాల్యూ పర్టికులర్ బిజినెస్కి కూడా యూజ్ అవుతుంది. ఏం నేర్చుకున్నారు మీరు? అలాగే ఎంత టైం పట్టింది మీకు? నేను ఈ బూట్ క్యాంప్ వచ్చేసి 21 days బూట్ క్యాంప్ అండ్ వీక్లీ సెషన్స్ మంత్లీ సెషన్స్ కూడా ఉంటాయి. 21 daysలో నేను ఈచ్ డే 1 hour సెషన్ సార్ ఫ్రమ్ బేసిక్ నుండి ఎవ్రీథింగ్ ఈచ్ టూల్ నేర్పించారు. అండ్ వీక్లీ కూడా మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి కదా టూల్స్, అప్గ్రేడ్ అప్డేట్ అయినప్పుడు కూడా మనకి టూల్స్ కూడా మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. టూల్స్ లైక్ చాట్‌జిపిటి, గూగుల్ ఫ్లో, జెమిని, పొమెలి అని ఇంకా చాలా టూల్స్ నేర్చుకున్నాము. మినిమం 10-15 నేర్చుకున్నారా? చాలానే నేర్చుకున్నాము. ఒక 15+ టూల్స్ ఉంటాయి అండ్ ఆ టూల్స్తో పాటు కూడా ఇంకా అప్గ్రేడ్ అవుతుంటే కూడా అవి కూడా నేర్చుకుంటున్నాం ప్యారలల్గా. యాక్చువల్లీ ఎన్ని టూల్స్ రియల్ లైఫ్లో యూజ్ అవుతాయి? టూల్స్ మనకి ఫస్ట్ మెయిన్ టూల్ వచ్చేసి చాట్‌జిపిటి మనము ప్రాంప్టింగ్ పర్పస్ యూజ్ చేస్తాము. ఫస్ట్ థింగ్ మనకి ప్రాంప్టింగ్ వచ్చిందంటే ఇంకా ఆ ప్రాంప్ట్ తీసుకొని మనము ఏ టూల్ వీడియో జనరేషన్ టూల్స్ ఉంటాయి లైక్ జెమిని, గూగుల్ ఫ్లో, ఆ టూల్స్ ఉంటాయి. సో దానిలో మనం జనరేట్ చేసేసుకోవచ్చు ఈజీగా. రైట్. ఏం అవుదాం అనుకొని నీ డ్రీమ్ ఇప్పుడు సూపర్ ఏఐ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత ఏమయ్యావు? యాక్చువల్లీ నేను ఆల్రెడీ కరెంట్లీ వర్కింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నేను సాఫ్ట్వేర్ లైఫ్లో కూడా సమ్ కెరీర్లో నాకు ఏఐ అనేది యూస్ అవుతుందని చెప్పేసి నేను ఏఐ జర్నీ స్టార్ట్ చేశాను. బిఫోర్ ఏఐ జర్నీ స్టార్ట్ చేసే జస్ట్ నేను ఒక క్యూరియాసిటీతోని స్టార్ట్ అయింది నా జర్నీ. తర్వాత నాలెడ్జ్ నేర్చుకొని తర్వాతకి ఆ టూల్స్ని రియల్ టైంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలని నిఖిల్ సార్ ద్వారా నేర్చుకొని ప్రాక్టికల్గా ఎవ్రీడే కన్సిస్టెన్సీగా సార్ చెప్పినట్టు ఫాలో అవుతూ కన్సిస్టెంట్గా చేస్తూ వచ్చాను. సో నా కెరీర్లో సాఫ్ట్వేర్ అనేది సమ్ మెయిన్ పార్ట్, బట్ అపార్ట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ కూడా నేను ఈ ఏఐని యూజ్ చేసుకొని నా క్రియేటివ్ జర్నీని కూడా బిల్డ్ చేసుకుంటున్నాను అనమాట. రైట్. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? అలాగే మీరు నేర్చుకునే ఆ ప్రాసెస్లో ఏమైనా టెస్ట్లు అవి కండక్ట్ చేస్తారా? ప్రజెంట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ నేను బోత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ అండ్ ఏఐకి కూడా సమ్ టైమ్ స్పెండ్ చేస్తున్నాను. సో బోత్ మేనేజింగ్ అనమాట, టైం మేనేజ్మెంట్ చేసుకొని. బట్ ఎప్పుడు కానీ నేను ఏఐని ఒక బర్డెన్ లాగా ఫీల్ అవ్వలేదు. ఇట్ ఈస్ మై ప్యాషన్ అనమాట. అంటే మన ఇంట్రెస్ట్తో పాటు ప్రొసీడ్ అవుతూ వెళ్ళాను. సో కరెంట్లీ ఏఐ యూజ్ చేస్తూ సమ్ వీడియోస్ చేయడము అలా నేను కెరీర్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ నా ఆర్డర్ వచ్చేసి సాంగ్స్తో స్టార్ట్ అయింది. రైట్. అంటే మీరు సాఫ్ట్వేర్ జాబ్ కొనసాగిస్తూ ఇది నేర్చుకున్నారు. అవును. అంటే ఆఫ్లైనా ఆన్లైనా? నేను నేర్చుకుంది కూడా నాకు తెలిసిన వాళ్ళకి లేదా ఆపోజిట్ ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఉంటుంది కదా, ఆసక్తి ఉన్న వాళ్ళకి కూడా నేను నేర్చుకున్న స్కిల్ని కూడా వాళ్ళ లైఫ్లో కూడా ఒక వాల్యూ యాడ్ చేస్తున్నాం అనమాట. బోత్ ఆన్లైనే? సాఫ్ట్వేర్ ఆన్లైన్లో అంటే నార్మల్ ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ మేనేజ్ చేస్తాము అండ్ ఏఐ మాత్రం ఓన్లీ ఆన్లైన్లో చేస్తాము. రైట్. ఈవినింగ్ టైంలో ఇది నేర్చుకున్నావా? ఈవినింగ్ టైంలో నేర్చుకున్నాను. సో ఇప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నావు కదా. స్టార్టింగ్ జాయిన్ అవ్వడానికి ముందు అండ్ ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్
ఎన్ని చేంజెస్ వచ్చాయంటే ఏం చెప్తావు? సో బిఫోర్ అంటే నాకు జస్ట్ నార్మల్ క్యూరియాసిటీ ఉండే, జస్ట్ అందరూ ఏఐ ఏఐ అంటున్నారు కదా, సో నేను అసలు ఏముంది ఏఐలో అని స్టార్ట్ చేశాను జర్నీ. బట్ ఓన్లీ ఏఐ అంటే ఒక టూల్స్ నేర్చుకొని నార్మల్గా చేయడం కాదు, అంటే మనం నేర్చుకున్న దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తేనే మనం ఒక దానికి వాల్యూ యాడ్ చేసినట్టు ఉంటుంది. సో బిఫోర్ ఏఐ ఎలా అంటే లైక్ జస్ట్ నార్మల్గా నాలెడ్జ్ పర్పస్ కాకపోయినా జస్ట్ క్యూరియాసిటీ తెలుసుకోవాలి అసలు ఏంటి, ఏం టూల్స్ ఉన్నాయి అన్నట్టు నేర్చుకున్నాను. బట్ ఆఫ్టర్ ఏఐ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అంటే నిఖిల్ సార్ చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పినట్టు ఇంప్లిమెంట్ చేస్తూ, అండ్ సార్ చెప్పినట్టు కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేయడం కానీ ఎవ్రీథింగ్ సార్ చెప్పింది చేస్తూ, సో నాకంటూ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ నేను 21 days బూట్ క్యాంప్లో కూడా నాకు ఏమీ లైక్ ఎర్నింగ్ అనేది ఏమీ అంత స్టార్ట్ అవ్వలేదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక సాంగ్ ఆర్డర్తో స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి నేను ఇంకా వీడియోస్ చేయడము, క్రియేటివ్ కంటెంట్ చేయడము, అండ్ అందులో కూడా నాకు ఒక కన్సల్టెన్సీ వాళ్ళకి అప్రోచ్ అయ్యి సో వాళ్ళకి కంటెంట్ క్రియేట్ చేయడము, అలా నా జర్నీ అనేది అలా స్టార్ట్ అయింది. ఎస్, నీ ఫస్ట్ సాంగ్ ఏంటి, అలాగే ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు? నా ఫస్ట్ సాంగ్ వచ్చేసి యాక్చువల్లీ బర్త్డే సాంగ్ చేశాను అనమాట, నాకు తెలిసిన వాళ్ళకి. సో అండ్ కరెంట్లీ నేను నియర్ టు 1 lakh ఎర్న్ చేశాను. వావ్, సాఫ్ట్వేర్ జాబ్లో ఎక్కువ ఇన్కమ్ ఉందా, దీంట్లో ఉందా? అంటే సాఫ్ట్వేర్ జాబ్ కంటే ఇదే ఎక్కువ ఉంది. బికాస్ సాఫ్ట్వేర్ జాబ్ అంటే మనము ఓకే మాన్యువల్ వర్క్ చేయడము కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, దట్ ఈస్ ఓకే. బట్ ఏఐలో ఏంటంటే మనకి కొంచెము ఎఫర్ట్ అనేది తగ్గిపోతుంది. టైం టేకింగ్ ప్రీవియస్ నార్మల్గా వీడియో ఎడిట్ చేయాలి అన్నా కానీ 3 to 4 hours 4 to 5 hours పట్టేది. బట్ ఇప్పుడు మనకి ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఏంటంటే అది చాలా తక్కువ టైంలో చేసేస్తున్నాం అనమాట. ఫ్యూచర్లో ఎటువైపు టర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? సాఫ్ట్వేర్లో కంటిన్యూ అవుతారా? సాఫ్ట్వేర్లో కంటిన్యూ అవుతాను, బికాస్ సాఫ్ట్వేర్ అనేది నా కెరీర్లో మెయిన్ పార్ట్. సో సాఫ్ట్వేర్ యూజ్ చేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో నా టెక్నికల్ స్కిల్స్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ స్కిల్స్కి అది నాకు యూజ్ అవుతుంది. అండ్ ఆ స్కిల్స్కి ఈ ఏఐని యూజ్ చేసుకొని నేను ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను మూవ్ ఫార్వర్డ్ అవుతాను. అండ్ ఫ్యూచర్లో కూడా మనకి ఏఐ అనేది అప్డేట్ అవుతుంది కాబట్టి టూల్స్ అనేవి ఎలా అప్డేట్ అవుతాయి ఏంటి అనేది దాన్ని బేస్ చేసుకొని లైక్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని సో దాని బేస్డ్ ఆన్ దట్ నేను ప్లాన్ చేసుకుంటాను అప్పుడు. ఎట్లా మేనేజ్ చేస్తున్నావు పర్సనల్ లైఫ్ ఇటు అఫీషియల్ లైఫ్ ఎలా? సో అంటే నార్మల్గా నేను నా వర్కింగ్ అవర్స్ వచ్చేసి 1 to 10 ఉంటాయి సాఫ్ట్వేర్లో. సో అపార్ట్ ఫ్రమ్ దట్ టైమింగ్స్ నేను ఏఐ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. అండ్ ఎవ్రీడే ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా సార్ చెప్పినట్టే నేను ఏ టైం అయినా కానీ వీడియో పోస్ట్ చేశాకనే లాగ్ ఆఫ్ అయిపోతాం అనమాట అక్కడి నుంచి. రైట్, చాలా మంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, ఒకవేళ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? సో చాలా మంది ఏమనుకుంటారు, ఏఐ అంటే నార్మల్ టూల్స్ అనుకుంటారు. ఏఐ చూసి భయపడకుండా ఫస్ట్ ఏఐని ఒక మన కెరీర్లో ఒక ఆపర్చునిటీ లాగా బిల్డ్ చేసుకొని దెన్ మనము టూల్స్ ఏమేమి టూల్స్ ఉన్నాయి అంటే అందరి దృష్టిలో ఏఐ అంటే ఓన్లీ చాట్ జీపీటీ అని అనుకుంటున్నారు. బట్ ఏఐ అంటే ఓన్లీ చాట్ జీపీటీ కాదు. చాట్ జీపీటీ అనేది జస్ట్ ఒక ఫౌండేషన్, దానిలో మన ప్రాంప్టింగ్ ఇవ్వడము అదంతా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనము టూల్స్ అవన్నీ నేర్చుకొని అండ్ నాతో నవ్వదు అనే ఒక నెగిటివ్ థాట్ మన మైండ్లో నుంచి తీసేసి పాజిటివ్ మైండ్తోని ఐ కెన్ డూ ఇట్ అని చెప్పేసి ఒక స్టెప్ ముందుకేస్తే చెప్పలేము. ఈ రోజు ఆపర్చునిటీ రాకపోయినా రేపైనా ఖచ్చితంగా 100% మనకి ఆపర్చునిటీ వస్తుంది. సో నేను ఈ రోజు ఇక్కడ ఉండడానికి కారణం కూడా Day 1 రోజే నాకు ఆపర్చునిటీ అనేది రాలేదు. సో నేను ట్రై చేస్తూ కన్సిస్టెన్సీగా చేయడం వలన. ఎంత టైం పట్టింది మీకు? 21 daysలో నేర్చుకున్నాం ఏఐ. అండ్ నార్మల్ వీక్లీ సెషన్స్ ఉంటాయి. వీక్లీ సెషన్స్ వీక్లీ 2 hours అలా ఉంటాయి. అది అప్డేటెడ్ సెషన్స్ ఉంటాయి. లైక్ ఇఫ్ సపోజ్ ఎనీ టూల్ అప్డేట్ అయింది అనుకోండి, ఆ టూల్ అప్డేటెడ్గా మనకు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మేము దాన్ని బట్టి మళ్ళీ ప్రాక్టికల్గా చేసేసుకుంటాము. ఒకవేళ అనుకోని కారణం వల్ల క్లాస్ మిస్ అయ్యారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? క్లాస్ మిస్ అయితే మనకి ఆ క్లాస్ రికార్డింగ్స్ అనేవి కూడా మనకి సూపర్ ఏఐ యాప్లో మనకి కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో వన్స్ మిస్ అయినా కూడా మనం నెక్స్ట్ ఆ రికార్డింగ్ చూసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు నెక్స్ట్ క్లాస్కి. మీరు మ్యారీడా? లేదు, సింగిల్. ఎస్, సింగిల్ కాబట్టి మీకు చాలా టైం దొరుకుతుంది. ఎందుకు అడిగానంటే
చాలామంది ఇదే సూపర్ ఏ అకాడమీ ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. కొంతమంది మ్యారీడ్ కూడా వాళ్ళ పిల్లల్ని ఉంచుకొని అసలు ఏదో చేయాలనే తపనతో వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు లేకపోలేదు. ఇటు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇటు ఈ టూల్స్ నేర్చుకొని లక్షల్లో సంపాదిస్తున్నారు కదా, అవును. అందుకని ఇది ఎలా సాధ్యమైంది అనే క్వశ్చన్లో భాగంగా అడిగాను. ఓకే. రైట్. రోషన్ రెడ్డి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇదండి, తెలుసుకున్నారు కదా, సూపర్ ఏ అకాడమీలో ఎంతోమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యి వాళ్ళ లైఫ్లో ఎన్నెన్ని చేంజెస్ చూస్తున్నారో, లక్షల్లో సంపాదిస్తున్నారో కూడా తెలుస్తోంది కదా. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి.